శ్రీ మాత్రే నమః. ఈరోజు వీడియోలో కూతురు ఎందుకు పుడుతుంది? దాని గురించి మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి తెలుసుకుందాం. మన పురాణ శాస్త్రాలు, గ్రంథాలు మనకున్న అదృష్టం వల్లే కొడుకు పుడతాడని చెప్పబడుతుంది. కానీ కూతురు మాత్రం మనం చేసుకున్న పుణ్యాల వల్ల పుడుతుందని ఎవరికీ తెలియదు. అదృష్టం వల్ల కొడుకు పుట్టొచ్చు, కానీ తండ్రి చేసే గొప్ప పుణ్యకార్యాల ఫలితంగానే కుమార్తె జన్మిస్తుంది. కానీ మీరు ఎప్పుడైనా ఒకసారి ఆలోచించారా? మీ ఇంట్లో సంతోషాన్ని నింపే ఆ చిన్న అమ్మాయి ఎవరు? ఆమె ఎందుకు ఇలా చేస్తుంది? ఆమె జన్మించడానికి నిజంగా మీ ఇంటిని ఎందుకు ఎంచుకుంది? తండ్రి జీవితంలో కూతురు కేవలం బిడ్డ మాత్రమే కాదు, కూతురే ఆయన శక్తి. తండ్రి వంశానికి చెందిన 7 గోత్రాలను ఎవరు కాపాడగలరు? ఈరోజు జరిగే సుదీర్ఘమైన లోతైన చర్చలో ఒక తండ్రి జీవితంలో కూతురుగా నిజంగా ఎవరు ఎందుకు వస్తారు? అలాగే ఋషులు లక్ష్మీదేవి కంటే కూడా కూతురుకి ఎందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు? వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో గరుడ పురాణానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వివరించడం జరిగింది. ఎందుకంటే చివరుగా మీకు కూతురే ఎందుకు పుడుతుంది అనే సమాచారం గరుడ పురాణంలోనే ఉంది. అది మీ కూతురు పట్ల మీ దృక్పథాన్ని శాశ్వతంగా మారుస్తుంది. హిందూ ధర్మంలో రుణానుబంధం అనేది చాలా లోతైన మరియు శక్తివంతమైన పదం. ఈ ప్రపంచంలో మనకు ఎవరు అంత సులభంగా తారసపడరు అని గ్రంథంలో చెప్పబడింది. శాస్త్రాల్లో చెప్పబడినదేమనగా, ఒక ఆత్మ తండ్రి ఇంటిలోకి కుమార్తెగా ప్రవేశించినప్పుడు దాని వెనుక ప్రధానంగా 3 కారణాలు ఉండవచ్చు. 1. సద్గుణానికి ప్రతిఫలం. ఒక తండ్రి తన పూర్వజన్మలో చాలా దానశీలి, దయగలవాడైతే అప్పుడు ఒక పుణ్యజీవి అతనికి సేవ చేయటానికి కుమార్తె రూపంలో అతని ఇంటికి వస్తుంది. 2. అసంపూర్ణ ప్రేమ. కొన్నిసార్లు గత జన్మలోనే మిమ్మల్ని ప్రేమించి మీతో గాఢమైన అనుబంధం కలిగి ఉంటారో అలాంటి వారి ఆత్మ ఆ నెరవేరని ప్రేమను తీర్చుకోవడానికి కుమార్తెగా మీ జీవితంలోకి తిరిగి వస్తారు. 3. మోక్షం. పద్మపురాణం ప్రకారం ఒక వంశంలోని పూర్వీకులు మోక్షం కోసం ఎదురు చూస్తుంటే అప్పుడు మోక్షం పొందని ఆత్మ ఆ వంశంలోకి కుమార్తె రూపంలో వస్తుంది. అలా ఆ వంశంలోకి ఒక కుమార్తె రూపంలో వచ్చిన ఒక ఆత్మ ఆమె సద్గుణంతో 21 తరాలకు విముక్తి చేయగలదు. మనలో చాలామంది అమ్మాయి పుట్టిందంటే ఖర్చులే అని అనుకుంటారు. కానీ మత గ్రంథాలు చెప్పేదేమిటంటే కుమార్తె పుట్టడం అనేది ఖర్చుతో కూడినది కాదు. అంతేకాక ఇది కుటుంబంలో సద్గుణాలను, సమతుల్యతను పెంచుతుంది. కుమార్తె మహిమను అర్థం చేసుకోవాలి అంటే మనం హిమాలయ రాజు మరియు తల్లి పార్వతీదేవి కథను వినాలి. హిమాలయ రాజు పర్వతాలకు అధిపతి, కానీ అతని హృదయంలో శాంతి లేదు. అతను విశ్వమాతను తన కుమార్తెగా చేసుకోవాలనుకున్నాడు. అతని కఠోర తపస్సుకు సంతోషించి అతని ఇంట్లో పార్వతీదేవి జన్మించింది. హిమాలయ రాజుకు తెలుసు సాధారణమైన అమ్మాయి కాదని. ఇక పార్వతి అప్పగింతలు ఆసన్నమైనప్పుడు అతని కన్నీళ్లకు యావత్ విశ్వం చలించిపోయింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనిగా పిలుస్తారు. ఆ క్షణంలో ఒక తండ్రి తన కూతురికి మాత్రమే కాదు, అతను తన వీధికి, తన లక్ష్మికి కూడా వీడుకోలు పలుకుతాడు. ఒక తండ్రి తన కూతురిని గౌరవంగా పెంచి ఆమెను ఏ సమర్థుడి చేతులకు అప్పగిస్తాడో అతను బ్రహ్మలోకానికి అర్హుడవుతాడు. ఇది తండ్రి ఒక కూతురికి ఇచ్చిన బహుమతి. మన సమాజంలో కూతురు ఇతరుల ఆస్తి అనే అపోహ ఉంది. కానీ బ్రహ్మపురాణం ఈ ఆలోచనను ఖండిస్తుంది. కుమార్తె తన తండ్రి ఆస్తి అని అది చెబుతుంది. ఒక కూతురు ఆమె తన తండ్రికి ఒక రక్షణ కవచం. అది ఆయనను వృద్ధాప్యంలోనూ కష్ట సమయంలోనూ కుంగిపోకుండా కాపాడుతుంది. కొడుకు వంశాన్ని కొనసాగిస్తాడు, కానీ కూతురు 2 వంశాలను సజీవంగా ఉంచుతుంది. శాస్త్రాలలో కుమార్తెను ఆశ్రయంగా పిలుస్తారు. అంటే ఆమె నీడలో తండ్రికి శాంతి లభిస్తుంది. ఒకసారి గమనించండి, ఒక తండ్రి రోజంతా కష్టపడి పనిచేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని కూతురు నాన్న
అని పిలవగానే అతని అలసట అంతా ఒక క్షణంలో మాయమైపోతుంది. ఇది ఒక సాధారణ బంధం కాదు, ఇది ఆత్మల అనుబంధం. హిందూ వివాహంలో తండ్రి స్థానమే సర్వోత్తమైనది. ఎందుకంటే ఆయన తన కుమార్తెనే కాకుండా తన అహం, అనుబంధాలను కూడా త్యాగం చేస్తాడు. గరుడ పురాణం ప్రకారం పెళ్లి సమయంలో పఠించిన మంత్రాలు పితృదేవతలను ప్రసన్నం చేసుకొని వారికి ఉన్నత లోకాల స్థానాన్ని ప్రసాదిస్తాయి. కుమార్తె లేని వారు ఈ గొప్ప సద్గుణానికి దూరం అవుతారు. అందువల్ల కూతురు ఉండడమే అత్యంత అదృష్టం. ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా తండ్రి కూతుళ్ల మధ్య బంధమే అత్యంత గాఢమైందని నమ్ముతుంది. ఒక తండ్రి తన కూతుర్ని ప్రేమతో చూసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అతని మెదడులో ఆక్సిటోసిన్ పెరుగుతుంది. దీనివల్ల అతని సంతోషం, ఆయుష్ రెండూ పెరుగుతాయి. ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం కూతురు శక్తికి గుర్తు. స్త్రీలను గౌరవించే చోట ఏ దోషాలు నిలవలేవు. మీ ఇంట్లో శాంతి, సానుకూల వాతావరణం ఉంటే మీ కుమార్తె అడుగులు అక్కడికి ఒక ఆశీర్వాదంగా వచ్చాయని అర్థం చేసుకోండి. చివరిగా ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. మీ కూతురు మీ జీవితంలోకి రావడం యాదృచ్ఛికం కాదు. ఆమె మీ జీవితంలోకి వచ్చింది ఎందుకంటే మీకు ఈశ్వరుడి అనుగ్రహం ఉంది. ఎప్పుడైతే ఆమె నవ్వుతుందో అర్థం చేసుకోండి, అప్పుడు మీకు లక్ష్మి కటాక్షం లభించబోతుందని. ఒకవేళ తను ఏడ్చిందనుకోండి, అప్పుడు అర్థం చేసుకోండి మీరు ఏదో ఒక తప్పు చేస్తున్నారని. తనకు ప్రేమను మాత్రమే ఇవ్వకండి, కొడుకుతో పాటు సమానమైన గౌరవాన్ని ఇవ్వండి. కొడుకుతో సమానంగా చదవనివ్వండి. ఆమెకు నమ్మకం కలిగించండి మీ జీవితంలో మీకు దక్కిన పెద్ద గౌరవం ఆమె అని. మీరు అనుకుంటున్నారు ఆమెను పెంచుతున్నారు, తిండి పెడుతున్నామని. కానీ నిజం ఏమిటంటే ఆమె మీ జీవితాన్ని అద్భుతంగా చేయటానికే వచ్చిందని. మీ ఇంట్లో పెరిగే ఆడపిల్లలు కేవలం ఆడపిల్లలు మాత్రమే కాదు, వాళ్ళు మీ పుణ్యకార్యాలకు ఫలితంగా స్వర్గం నుంచి వచ్చిన దేవదూతలు. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తద్వారా మా వీడియో ఇంకొంతమందికి పంపించబడుతుంది. థ్యాంక్ యూ.